టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి షాకింగ్ న్యూస్ చెప్పారు. టికెట్ విషయంలో పునరాలోచించకపోతే ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించడంపై గత 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులతో పాటు పలు ప్రాంతాల నాయకులు ఖమ్మ భవన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ చేసిన అన్యాయంపై వారు ఈ సమావేశం వేదికగా నిలదీశారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న దానిపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు తనకు తెలియడం లేదని అన్నారు. వెంటనే దీనిపై పునరాలోచన చేయాలన్నారు. కొత్తగా వచ్చిన దగ్గుబాటి ప్రసాద్ కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏ రోజు అయినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అలాంటి వ్యక్తికి ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు అధిష్టానం తనతో ఏమాత్రం చర్చించలేదని, పరిశీలకులతో ఫోన్ చేయిస్తే తానే తీయలేదని ప్రభాకర్ చౌదరి అన్నారు. తన గురించి లైట్ గా తీసుకుంటే ఆ రిజల్ట్ మే 13వ తేదీ చూస్తారన్నారు. అనేక దశాబ్దాలుగా రాజకీయంగా ప్రయాణం చేశాం. ఈ ప్రయాణంలో భాగంగా ఆత్మీయుల కలయికని ఏర్పాటు చేసి పిలుపిచ్చాం. ఆ పిలుపులో స్వచ్ఛందంగా అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల నుంచి అనంతపురం అసెంబ్లీ నుంచి తరలి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాను. ఈరోజు కులంకుశగా అంతా కూడా చర్చించి జరిగిన అన్యాయాన్ని, జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాను. మా పార్టీకి కూడా మేము పనిచేసాం. మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు సదస్సు నిర్వహించాం. నేను చెప్పాను కదా ఇప్పుడు మా స్పీచ్లో, పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీలో, ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2-5 ఏళ్ళు అనుభవించిన 1-2 వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం. పార్టీ పునరాలోచించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పాను. కార్యకర్తలు ఒకవేళ రేపు స్వతంత్ర అభ్యర్థిగా వేయమంటే స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పోస్టులు, పదవులు, పార్టీలు కాదు. ఇక్కడ నా కార్యకర్తల్ని, క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ నా అవసరం వాళ్ళకు ఉందని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే పురుగు మందులు తాగి నేనేం కోట్లు, లక్షల డబ్బులు ఇవ్వలే. తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో గతంలో మీరు విన్నారా? ఈ విధంగా నాకు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఇళ్ళకు పోకుండా మన ఇంటి చుట్టూనే కూర్చుంటున్న, రాత్రి కూడా ఇక్కడ పడుకుంటామనే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒక నియోజకవర్గానే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించా. ఒక గుంటకల్ జితేంద్ర గౌడ్ గారు వస్తే మీ నియోజకవర్గం రావద్దండి, ఆడ ఉండమని చెప్పాను. వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకున్నారు. నేను ఆ తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గము, అదేవిధంగా అనంతపురం అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరితో కూడా చర్చించి నా బాధ వాళ్ళతో వ్యక్తపరచాలి. సుదీర్ఘకాలం నా దగ్గరికి ఏదైనా వచ్చారు. నేనేమి పేపర్ స్టేట్మెంటో ఇంకోటి కాదు, కేవలం వాట్సాప్లో సమావేశం ఉందని చెప్పాం. చెప్పిన తర్వాత వాలంటరీగా వచ్చారు. సో వీళ్ళ రుణం నేను తీర్చుకోలేను. వీళ్ళకు నాకున్న బంధం అది. కాబట్టి తప్పకుండా వీళ్ళతో పాటు ఒకటిగా ఉండాలా, వీళ్ళతోనే ఉన్నాను.